జ్ఞాన వివాహము అంటే దంపతులు సన్మార్గమందు నడుచుటకును బిడ్డలను పుణ్య మార్గములు నడిపించుటకును దేవవర ప్రసాదములనిచ్చేవి దివ్య సంస్కారమని జ్ఞాన వివాహం గురించి మనం నేర్చుకుందాం. వివాహము అన్నటువంటి పదం ఒక్కొక్క అక్షరాన్ని విడదీసి దాని అర్థాన్ని తెలుసుకుంటే, వి అంటే విడిపోకుండా, వా అంటే వార్ధక్యం వరకు, హ అంటే హత్తుకొని, ము అంటే ముడివేయబడటం వివాహం. విడిపోకుండా చెట్ట చివరి వరకు హత్తుకుని ముడివేయబడేదే వివాహం. ఒక గృహస్థ స్త్రీ సభగా మీరు మరికొద్ది సేపట్లో తల్లి తిరుసభలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. తల్లి తిరుసభకు సూక్ష్మమైనటువంటి రూపం గృహస్థ స్త్రీ సభ. పూజ ప్రారంభంలో మైకిల్ ఫాదర్ గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఇది దేవుని ఏర్పాటు, ఇది స్త్రీ సభ ఏర్పాటు. మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చదువుకుంటా, దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఏమిటి దేవుని యొక్క ప్రణాళిక అంటే, వారు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించాలి, ఐక్యముగా ఉండాలి. అజిత్ ప్రతిమ, మీ కుటుంబం ఎలా ఉండాలంటే 2 కుటుంబాల గురించి చెప్తారు. మొదటి కుటుంబం పరలోక కుటుంబం. పరలోక కుటుంబంలో ముగ్గురున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒకే మనస్సు, ఒకే భావం, ఒకే మాట. మీ కుటుంబం పరలోక కుటుంబానికి పోయి జీవించాలి. రెండవ కుటుంబం తిరు కుటుంబం. యేసు ప్రభు, మరియ తల్లి, జోజప్ప గారు. మీ కుటుంబం తిరు కుటుంబానికి పోయి జీవించాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తలంచినటువంటి దేవుడు నరుని గాఢ నిద్రలోకి వెళ్ళేటట్లు చేసి తన ప్రకటముకను తీసి అవ్వమని చేస్తూ ఉన్నాడు. ప్రకటముకనే ఎందుకు తీశాడు? ఛాతిలో ఎముకను తీయొచ్చు, కాళ్ళలో ఉన్నటువంటి ఎముకను తీయొచ్చు. ఎందుకు ప్రకటముకనే తీసి అవ్వమని చేస్తూ ఉన్నాడు? తలలో నుంచో ఛాతిలో నుంచో తీస్తే తాను నాకంటే పెద్దది కావచ్చు అని అనుకోవచ్చు. కాళ్ళలో నుంచి తీస్తే ఒకవేళ తాను నాకంటే చిన్నది అనుకోవచ్చు. కాబట్టి ప్రకటనగా తీశాడు అని అంటే వీరిద్దరూ కూడా సరి సమానులుగా ఉండాలి. ఆయన యజమానిగా ఉంటే నువ్వు యజమానురాలుగా ఉండాలి. నువ్వు సేవకులు అయితే ఆమె సేవకురాలుగా ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అందరి చేత గౌరవింపబడవలను, వివాహము నిష్కల్మషమైనదిగా ఉండవలను అని ప్రభు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, భర్తగా మారబోతున్నటువంటి అజిత్ నీకు చెప్పే మాట ప్రభు కీర్తన గ్రంథం 128వ కీర్తన 3-4 వచనాలలో, నీ లోకిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగలాగా ఉంటుంది. మరొక మాట, ఈనాటి సువార్త, ఈనాటి 2వ పట్టణంలో చదువుకున్న పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 3వ వచనంలో, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. భార్యగా మారబోతున్నటువంటి రిధిమ కీర్తన గ్రంథంలో 45వ కీర్తన 10-11 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. కుమారి, సావధానంగా విను, నీ పుట్టింటిని సొంత జనాన్ని ఇక మర్చిపో. ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యాన్ని కోరినవాడు ఇతడే, ఇతనికి నమస్కరిస్తూ ఉండు. కొన్ని మంచి మాటలు ఏమిటి అనంటే, శిరాపుతుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో 3 కార్యాలు నాకు ఇష్టం, దేవునికి నరులకు కూడా ఇవి ప్రీతి కలిగించును. ఏమిటండి? సోదరులు ఐక్యమత్యముగా జీవించుట, ఇరుగు పొరుగు వారు స్నేహముగా జీవించుట, మూడవది భార్యాభర్తలు పొందికగా జీవించుట. అదే గ్రంథంలో 40వ అధ్యాయం 23వ వచనంలో బహు చక్కని మాట ఏమిటంటే, స్నేహితులు ఇరుగు పొరుగు వారు కలిసి ఉన్నచో ముచ్చటగా ఉండరు, కానీ
ఆ ఇరువురి కంటే భార్యాభర్తలు కలిసి ఉండుట మెరుగు అని రాయబడింది. ప్రియమైనటువంటి అజిత్ రిధుమ ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 21వ వచనంలో భర్తకు భార్యపై గల అధికారం క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారం వంటిది. ఎలా ఉండాలి మీరు ఇరువురు అంటే 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. 25వ వచనంలో భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకు ప్రాణములు అర్పించెను, మీరు కూడా మీ భార్యలను అట్లే ప్రేమికుడు అని రాయబడింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం స్త్రీ సభలో ప్రభు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల గురించి మనం విన్నాం. అలాగే భార్య భర్తల విషయంలో కూడా వారికి వర్తించేటటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి. అజిత్ రిధుమ మీకు వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తున్నటువంటి మీకు దేవుడు ఇచ్చేటటువంటి 10 ఆజ్ఞలు చెబుతారు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, యూ షుడ్ త్రూ ఆల్ యువర్ డేస్ రెవరెన్స్ గాడ్ యువర్ క్రియేటర్. నీ అన్ని దినాలలో మీ సృష్టికర్త అయిన దేవుని పూజించండి, ఆరాధించండి. అన్ని దినాలలో, అన్ని సమయాలలో, అన్ని క్షణాలలో దేవుని పూజించడం, ఆరాధించడం మాత్రం మర్చిపోమాకండి. రెండవది, యూ షుడ్ కీప్ యువర్ వెడ్డింగ్ ప్రామిసెస్. మీ వివాహ దినం రోజున, ఈ రోజున మీరు కొద్దిసేపటి బలిపీఠము ముందు మీరు చేసేటటువంటి ప్రమాణాలను నిలుపుకోనండి, నిలబెట్టుకోండి. మూడవది, యూ షుడ్ సేఫ్ గార్డ్ ద గార్డెన్ ఆఫ్ లవ్ డైలీ. మీ జీవితం అనే తోటను కాపాడుకోండి. ఎలాగైతే తోటమాలి మొక్కలు పెంచుతూ ఉన్నప్పుడు అవి సరిగ్గా లేనప్పుడు ఎలాగైతే కత్తిరిస్తాడో, ఎలాగైతే మొక్క ఎదగనప్పుడు పాలు చేసి ఎరువు వేసి నీరు పోసి అది బ్రతికేలా చేస్తాడో, మీ కుటుంబమైనటువంటి తోటను ఎప్పటికప్పుడు కాపాడుకునే ప్రయత్నం మీరు చేయండి. నాలుగవది, యూ షుడ్ టేక్ గ్రేట్ కేర్ దట్ యువర్ పార్ట్నర్స్ ట్రస్ట్ ఈస్ నెవర్ వైలేటెడ్. మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయమాకండి. ఐదవది, షేర్ ఆల్ యువర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ విత్ ఈచ్ అదర్. మీ భావాలను, అభిప్రాయాలను, సమస్యలను రహస్యంగా, గోప్యంగా ఉంచుకోకుండా ఇద్దరు కూడా పాల్పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరవది, యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ యాజ్ ఎన్ ఇండివిజువల్. మీరు పరస్పర ఒకరినొకరు గౌరవించుకోండి. ఏడవది, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ ఈచ్ అదర్. మీ భాగస్వామి నుండి పరిపూర్ణతను ఆశించకండి. లోటుపాట్లు అంటే అంగీకరించుకొని సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎనిమిదవది, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ డిసిప్లిన్ గివ్స్ బ్యూటీ టు యువర్ ఫ్యామిలీ. అందరూ ఏమిటి అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ నీ కుటుంబానికి అందాన్ని ఇస్తుంది. తొమ్మిదవది, యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ యువర్ పార్ట్నర్స్ డియర్ వన్స్. మీ భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులను కానీ, బంధువులను కానీ ఏ సమయంలోనైనా కించిత్తైనా అగౌరవపరచకుండా ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండే ప్రయత్నం చేయండి. ఇక చివరిది, యూ షుడ్ నాట్ షన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీ బాధ్యతలను ఎప్పుడు కూడా విస్మరించమాకండి. ఒక భార్యగా నీ బాధ్యత, ఒక భర్తగా నీ బాధ్యతను ఎప్పుడు కూడా మీరు విస్మరించమాకండి. ఏమిటి దేవుడు ఇచ్చేటటువంటి బాధ్యతలు మీకంటే, మొదటి బాధ్యత భార్య భర్తలుగా ఉండేటటువంటి బాధ్యత. రెండవది, మీరు బిడ్డలుగా మీ తల్లిదండ్రుల ఎడల మీకు ఉన్నటువంటి బాధ్యత. మూడవది, మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డల ఎడల మీకు ఉన్నటువంటి బాధ్యతను ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. సామెతలు ఎన్నో వింటాం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని అంటా ఉంటాం. వీటన్నిటిని కూడా విని మీ జీవితాన్ని కూడా 100 ఏళ్ల పంటగా చేసుకోవాలని నా ప్రార్థన. మీ యొక్క కుటుంబ జీవితం, వైవాహిక జీవితం ఎలా ఉండాలంటే, పిల్లికి ఎలుకకు మధ్య సంబంధం కాదు, జాలరికి చేపకి మధ్య బంధం కాదు, చేపకు నీటికి ఉన్న బంధం. చేప నీరు లేకపోతే బ్రతకలేదు. కాబట్టి అజిత్, ఈనాటి నుంచి నీవు ఆమె లేకుండా నీవు బ్రతకలేను అన్నట్లుగా ఉండాలి.
విధిమ నీవు కూడా నాటి నుంచి అజిత్ లేకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా ఉండాలి. జీవితంలో కష్టాలు సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. చివరిగా పాలు అంటే మిల్క్. పాలు ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, దేవుడా ఈ ప్రజలేటయ్యా నన్ను, నేను ఆవు దగ్గర నుంచో గేదె దగ్గర నుంచో వస్తున్నప్పుడు బాగా ఫ్రెష్గా తాజాగా ఉంటున్నాను, వీళ్ళు నన్ను గిన్నెలో పెట్టి కాపుతున్నారు, వడపోతున్నారు, టీ అంటున్నారు, కాఫీ అంటున్నారు, నాకు అసలు బాగాలేదు, నేను ఎక్కడొచ్చాను అట్లాగే ఉండాలని అంట పాపం. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు పాలులాగే ఉన్నావు అనుకో, ఒక్కరోజులోనే అయిపోతుంది పని, సాయంత్రం కాలం ఏమవుతావు, వెళ్ళిపోతావు. అదే నేను కాసేరనుకో, తోడు పెట్టారనుకో, నువ్వు 2 రోజులు, అదే మధ్య తీసారనుకో 3 రోజులు, అదే నేను చీకారనుకో వెన్నవుతో 6-7 రోజులు ఉంటావు. అదే నేను నిన్ను వెన్నగా ఉన్న నిన్ను కాస్తే నెయ్యి అవుతావు, నెలల తరబడి ఉంటావు. అదే నెయ్యిని దీపంలో వేసి దీపంలో పెట్టి నా దగ్గర వెలుగుగా తయారవుతావు. ఒక్కరోజులో పోతావా, లేకపోతే నెలల తరబడి ఎక్కువ కాలం ఉంటావా అంటే పాలు సమాధానం చెప్పారు, ఓహో ఇన్ని శ్రమలు పడితే కానీ నేను ఎక్కువ కాలం ఉండలేదు. ప్రియమైనటువంటి అజిత్ విధమ జీవితంలో కష్టాలు శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రభుతో పోల్చుకోండి. యేసయ్య పడినటువంటి శ్రమల ఫలితం ప్రభు దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. మీరు కూడా మీ జీవితంలో వైవాహిక బంధంలో ప్రవేశించబోతున్నటువంటి ఇద్దరిని కూడా ప్రభు దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థించాలి.